మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఆధ్యాత్మిక స్నేహవృక్షము నుండి అందరికీ హృదయపూర్వకమైన వందనములండి. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 21వ అధ్యాయము 9-11 వచనములు. మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు వినినప్పుడు జడియకుడి. ఇవి మొదట జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదని చెప్పెను. మరియు ఆయన వారితో ఇట్లనెను, జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును. తెగుళ్ళును కరువులను తటస్థించును. ఆకాశము నుండి మహా భయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరిని సహోదరులకు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైన వందనాలండి. అందరూ క్షేమంగా, సంతోషంగా, సురక్షితంగా ఉన్నారని తలుస్తూ దేవుడు మా ఎడల చూపిస్తున్నటువంటి కృపను బట్టి, ఆయన యొక్క కాపుదలను బట్టి మేమెంతగానో దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం. నా ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క పునరుద్ధాన దినముగా లూకా సువార్త 21వ అధ్యాయంలో ఎంతో చక్కటి సూచనలు మనం చూసుకున్నట్లయితే ఇందులో ఎంతో మంచి సారాంశము. మరి క్రీస్తు రెండవ రాకడ గురించి, జరిగే సూచనల గురించి, అదేవిధంగా యెరూషలేములో యెరూషలేము నాశనం మరియు విధవరాలి యొక్క కానుక గురించి ఎంతో చక్కగా వివరిస్తుంది యొక్క వాక్యం. ఎందుకంటే ఎంతో అపారమైనటువంటి సంపద కంటే పేదరికంలో ఇచ్చినటువంటి గొప్ప కానుక, అది త్యాగపూరితమైనటువంటి కానుక. అది దేవుడు మెచ్చుకుంటాడు. అది అంతేకాకుండా అంత్యకాలంలో వచ్చే శ్రమలు విశ్వాసులు మెలకువగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నదని ఇందులో ఎంతో స్పష్టంగా తెలియపరుస్తుంది. మెలకువగా ఉండి ప్రార్థించాలి. యెరూషలేము నాశనం ఇందులో ప్రధాన అంశాలుగా మనకు కనబడుతున్నాయి. ఇందులో నా ప్రియమైన వాళ్ళారా, మరి దేవుడు మనకిచ్చినటువంటి సమయంలో, దేవుడు మనకిచ్చినటువంటి జీవితంలో మనం చేసుకునే పనుల్లో ఎంతో కొంత దేవునికి సమయం ఇవ్వాలి. దేవుని స్తుతించాలి, మహిమపరచాలి, ఆరాధించాలి ఆయన్ని. వాక్యం చదువుతున్నారు కదా, వాక్యం మన జీవితంలో లేనట్లయితే, మనం చదవలేనట్లయితే, మనము అంధకార జీవితంలో, చీకటి జీవితంలో, పాప బ్రతుకుల్లో మన యొక్క మార్గంలో మన యొక్క జీవితము వెళ్ళిపోతుంది. ఇక్కడ మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. చూడండి, విధవరాలి యొక్క కానుక గురించి ఎంతో చక్కగా ఆ యొక్క మరి దేవాలయం నాశనం గురించి ఎంతో చక్కగా ఇందులో రాయబడింది. అదేవిధంగా అంత్యకాలపు సూచనల గురించి స్పష్టంగా తెలియపరచబడ్డాయి. యెరూషలేము శ్రమల గురించి, మనిషి కుమారుని యొక్క రాకడ గురించి, అంజూరపు చెట్టు గురించి మనం మెలకువగా ఉండి మరి ఉండవలసినటువంటి హెచ్చరికలు ఉన్నాయి ఇందులో. నా ప్రియమైన వాళ్ళారా, కొద్ది నిమిషముల పాటు ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. ఇక్కడ ముందు మనం చూసినట్లయితే మరి ఇక్కడ విధవరాలి యొక్క కానుక గురించి ఈ యొక్క అధ్యాయం అంతా ఒకసారి దీన్ని ఒకసారి మనం అధ్యాయం చేసుకుంటే ప్రతిదీ కూడా మనకు అర్థమవుతుంది. దేవాలయంలో మరి ధనవంతులు ఎంతోమంది ఉంటారండి. దేవాలయంలోకి వచ్చినప్పుడు, లేకపోతే సంఘంలోకి కానీ, చర్చిలోకి కానీ, ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా పేదలు ఉంటారు, ధనవంతులు ఉంటారు. మరి ఇక్కడ చూసినట్లయితే
ధనం ఉన్నవారు వాళ్ళు కలిగిన దాంట్లో ఎంతో ఇస్తున్నారు గానీ, ఇక్కడ పేద విధవరాలు అంటే ఎంతో తక్కువ కలిగినటువంటి వారు, వారికి కలిగిన దాంట్లో దేవునికి సమర్పించినట్లుగా ఇందులో మనం చూస్తున్నాము. ఇది దేవునికి హృదయపూర్వకమైనటువంటి కానుక. ఎంతో త్యాగపూరితమైనటువంటి అర్పణ తెలియచేస్తుంది. ఎంతోమంది చూడండి, అనేక మందికి కలిగిన వాటిలో తీసుకువస్తారు కానీ, వారికి మారు మనసు, శుద్ధ హృదయం అనేది కనబడదు. ఏమీ లేనటువంటి వారు ఎంతో చక్కగా వారు సంపాదించి, కష్టము చేసి దాంట్లో తీసుకువస్తారు చూసారా? వారి యొక్క జీవితము, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క హృదయము ఎంతో శుద్ధీకరణ కలిగి ఉంటుంది. ఎంతో మంచి ప్రవర్తన, మంచి జీవితమును కలిగి, మంచి సాక్ష్యాన్ని కలిగి, వారు సంపాదించిన దాంట్లో మరి ఇక్కడ పేద విధవరాల గురించి రాయబడింది. తనకున్నటువంటి కొద్దిపాటి జీవనాధారాన్ని దేవునికి మరి త్యాగం చేసి ఎంతో చక్కగా కానుకిచ్చినట్లుగా మనము ఇందులో చూడగలుగుతున్నాం నా ప్రియమైన వాళ్ళారా. మనం ఎలా ఇంకా ముందుకు చదువుకుంటూ వెళ్ళిపోతే మరి దేవాలయం యొక్క అద్భుతమైనటువంటి కట్టడాన్ని చూసి ఆశ్చర్యపోతున్నటువంటి వారితో ఒక రాతిపై ఒక రాయి నిలవకుండా మొత్తం కాల్చివేయబడుతుందని యేసు ప్రవచించారు. నా ప్రియమైన వాళ్ళారా, అంత్యకాలపు సూచనలు కనబడుతున్నాయి మనకి. ఎందుకంటే మోసాలు పెరిగిపోతున్నాయి, అక్రమాలు పెరిగిపోతున్నాయి. యేసు తన రాకడ ముందే మరి అబద్ధ ప్రవక్తల గురించి, యుద్ధాల గురించి, భూకంపాల గురించి, కరువుల గురించి, అనేకమైనటువంటి వ్యాధుల గురించి, మరణాల గురించి, భయంకరమైన విపత్తుల గురించి మరి ఆయన యొక్క రెండవ రాకడ వచ్చే ముందు ఇవన్నీ కూడా జరుగుతాయని ఎంతో స్పష్టంగా మనకు తెలియచేయబడుతుంది. యెరూషలేము యొక్క శ్రమల గురించి, యెరూషలేము మరి సైన్యముల చేత చుట్టబడటం, ప్రజలు చెల్లాచెదరవ్వడం అనేది మరి ఇవన్నీ కూడా మనకు దేవుని యొక్క రాకడ ముందు అనేకమని జరుగుతాయని దేవుని యొక్క సూచనలు ఇవి. మనుష్య కుమారుని యొక్క రాకడ, సూర్య చంద్రులు, నక్షత్రాలు ఇవన్నీ సూచనలుగా మనకు కనబడుతున్నాయి. సముద్రంలో మరి ఘోష, అదేవిధంగా భూమిపై ఉన్న వారికి భయం కలుగుతుంది. ప్రభు మహిమతో రావడాన్ని ఇవన్నీ కూడా దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆయన అంజూరపు చెట్టు ఉపమానం గురించి కూడా మనకి కనబడుతుంది. ప్రకృతిలో మార్పులు వచ్చినప్పుడు వేసవి సమీపిస్తుందని ఎలా తెలుస్తుందో, అలాగే ఈ సూచనలు చూసి దేవుని రాజ్యం సమీపిస్తుందని తెలుసుకోవాలనే మాటలు నిత్యము మరి మనకు దీంట్లో తెలియబడుతున్నాయి. నా ప్రియమైన వాళ్ళారా, మెలకువగా ఉండవలసినటువంటి హెచ్చరిక ఇదంతా కూడా. మెలకువగా ఉండాలి. ఎందుకంటే మనుషులు ఈ భూమి మీద శాశ్వతం అనుకుని ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, అది సంపాదించాలి, ఇది కొనాలి, ఇది అనుభవించాలి, ఇది తినాలి, అది తినాలి, ఎంతోమంది ఆరాటపడుచు అనేక విధాలుగా ఈ భూమి మీద పరితపిస్తున్నారు. నా ప్రియమైన వాళ్ళారా, మనం ప్రతి సమయంలో కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండాలి. భయంకరమైనటువంటి విపత్తులు జరగబోతున్నాయని మనము దేవుని వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనం గుర్తెరిగి జరగబోయే విపత్తుల నుండి తప్పించుకొనడానికి మెలకువగా ఉండి మరి మనం ప్రార్థన చేయాలి. శిష్యులు కూడా అదే హెచ్చరించారు ప్రభువైన యేసుక్రీస్తుల వారు. ఎంతసేపు ఈ భూ సంబంధమైన వాటి కోసం మనం ఆశ పెడతాము కానీ పర సంబంధమైన వాటి కోసం. ఎందుకంటే మన మంచి దినాల్లో, చివరి దినాల్లో అనేకమైనటువంటి హెచ్చరికలు మరి సూచనలు కనబడుతున్నాయి. శ్రద్ధ వహించారా? తినుచు త్రాగుచు మరి అనేక రీతులుగా వాక్యాలు సెలవిస్తున్నాయి కదా. ధైర్యం వహించాలి మనం. ఇక్కడ ఎంతో చక్కగా మరి
ఈ చివరి దినాల్లో మరి యుద్ధాల గురించి, విప్లవాల గురించి, దేశాల మధ్య, రాజ్యాల మధ్య ప్రజల మీదకి ప్రజలు లెగిస్తారని ఘర్షణలు, పోట్లాటలు, మరి ప్రకృతి సంబంధమైనటువంటి వైపరీత్యాలు సంభవిస్తాయని మరి యేసుప్రభు వారు అనేకమైనటువంటి రీతులుగా మనకు హెచ్చరించారు శిష్యులకు. ఇవన్నీ కూడా, ఈ కష్టాలన్నీ కూడా తప్పక వస్తాయి నా ప్రియమైన వాళ్ళారా. కానీ వీటిని చూసి ఏమంటున్నారంటే భయపడకూడదు. వెంటనే అంతము కూడా రాదని ఆయన సెలవిస్తున్నారు. స్పష్టం చేస్తుంది వాక్యము. నా ప్రియమైన వాళ్ళారా, విశ్వాసులు ఓర్పుతో ఉండాలని ఎంతో స్పష్టం చేస్తుంది వాక్యము. విశ్వాసం గురించి ఎంతో స్పష్టంగా ప్రార్థనలు స్థిరంగా ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, ఎల్లప్పుడూ కూడా మెలకువగా ఉండాలి. విశ్వాసులు అన్నవారు నిద్రపోతూ ఉండకూడదు. దేవుని యొక్క రాకడ సమీపముగా ఉన్నది నా ప్రియమైన వాళ్ళారా. ఓర్పు కలిగి జీవిస్తున్నారా? సహనము కలిగి జీవిస్తున్నారా? ఓపిక నశించిపోతుందేమో జీవితంలో, మీ యొక్క ఆత్మీయ జీవితంలో, లేకపోతే జీవిత యాత్రలో, కుటుంబ యాత్రలో, సంఘ యాత్రలో అనేకమైనటువంటి యాత్రలు ఉన్నాయి జీవితంలో. మన జీవితం అనే యాత్రలో ఓపిక నశించిపోతుందేమో, ఓర్పును కోల్పోతున్నారేమో, నిరీక్షణ కోల్పోతున్నారేమో. కలవరపడొద్దు అంటున్నాడు. మార్కు సువార్తలో, మత్తయి సువార్తలో కూడా ఎంతో చక్కగా వ్రాయబడిన ఇవన్నీ కూడా. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరని లూకా సువార్తలో మనకి మరి 19వ వచనంలో కూడా కనబడుతుంది కదండి. ఓర్పు చేత అంటండి ప్రాణములను దక్కించుకుంటున్నారు. మరి ఈ రోజునాడు సమాధానము లేక, ఓర్పు లేక, శాంతి లేక, ఐక్యత లేక ప్రాణములు పోతున్నాయి. ఉగ్రత వస్తుంది మన మీదకి, మన ఇంటి మీదకి, సంఘాల మీదకు, ఆయన పరిశుద్ధమైనటువంటి సేవకుల మీదకు, రాజ్యముల మీద రాజ్యములు, మరి జనముల మీద జనములు లేచిపోతున్నారు. సమాధానము లేదు, ఐక్యత లేదు, ప్రేమ లేదు. ప్రేమ చల్లారిపోతుంది, అక్రమంతా విస్తరించిపోతుంది అన్ని చోట్ల కూడా. క్రైస్తవులు అనేటువంటి వారు, వారి విశ్వాసులైనటువంటి వారు మరి నిద్రమత్తు నుంచి లేవాలి. విశ్వాసులు అన్న వారికి ఓర్పు అనేది ఒక ఆయుధము. ఒక ఓర్పు అనేది ఒక మంచి ఆయుధం. ఎల్లప్పుడూ కూడా మనము ఎలర్ట్గా ఉండాలి. ఎల్లప్పుడూ కూడా సంతోషంగా, మెలకువగా ఉంటూ ప్రార్థిస్తూ ఉండాలి. స్థిరము కలిగి, నులివెచ్చని స్థితిలో ఉంటూ కాదు, స్థిరము కలిగి, దృఢత్వం కలిగి, దేవుని వాక్యాన్ని పఠించి పరిశుద్ధాత్మను పుంజుకుని దేవుని యొక్క శక్తితో మనము ప్రతి చోట్ల, ప్రతి స్థలాల్లో మనము విస్తరించాలి. ఆయన రాకడ సూచనలు కనబడుతున్నాయని ప్రకటించాలి. సిద్ధము కలిగి ఉండాలి మనం. అనేకమైనటువంటి హింసలు వస్తాయి, అపనిందలు వస్తాయి, కరువులు వస్తాయి, వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి. ఇవన్నీ కూడా ఈ భూ సంబంధంలో మనం భూ సంబంధంగా ఉన్నాం కావు. ఇవన్నీ కూడా వస్తాయని దేవుడి సూచనలు మనకు తెలియపరుస్తున్నాడు. విశ్వాసులు అన్నటువంటి వారు శ్రమను చూసి భయపడకూడదు. శ్రమ వచ్చిందని భయము, బాధ వచ్చిందని భయము, కలవరము, అనేకమైనటువంటి కలవరాలతో జీవితాలు నిండిపోతున్నాయి. కలవరం నుండి తీసివేయండి. ఓర్పు చేత మనం అన్నీ కూడా సాధించాలి. సహనము, ఓర్పు, త్యాగము, ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ఇవన్నీ కూడా మనకు దేవుడు అనుగ్రహించినవి. కాబట్టి మనం ఇవన్నీ కూడా ఎదుర్కోవాలి నా ప్రియమైన వాళ్ళారా. అనేకమైనటువంటి వార్తా విశేషాలు ఈ భూమి మీద కనబడితే భయం, ఆందోళనకు గురి చేస్తున్నాయి. సూచనలు దేవుడు ఆనాటి కాలంలోనే దేవుని యొక్క గ్రంథంలో రాయబడ్డాయి కదా. భయపడవద్దు, కృంగిపోకూడదు. అయ్యో నా జీవితం ఎలాగా, అయ్యో నా యొక్క జీవనోపాధి ఎలాగా, అయ్యో నా కుటుంబం ఎలాగా, నా సంఘం ఎలాగా. మనం మెలకువగా ఉండి ప్రార్థించాలి. ఇవన్నీ సూచనలు వస్తాయి కానీ అంతము వెంటనే రాదని వాక్యం సెలవిస్తుంది. ధైర్యం వహించిన ప్రేమిన వాళ్ళారా, ఎంతోమంది కలవరాలతో ఉన్నారు దేశాల్లో. ఎంతోమంది భయపడుతూ ఉన్నారు, చనిపోతున్నారు, యుద్ధాలు జరుగుతున్నాయి, సూచనలు కనబడుతున్నాయి.
నా ప్రియమైన వాళ్ళారా, దేవుడి మీద మన భారం వేసి మనం ప్రార్థించాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు నమ్మకం ఉంచి మనము మన దేశం కొరకు, ప్రపంచ దేశాల కొరకు, అధికారుల కొరకు, దేశంలో ప్రపంచాల్లో శాంతి, సమాధానము, ఐక్యత, మంచి సహవాసం ఏర్పడాలని ప్రతి ఒక్కరు కూడా మనం ప్రార్థన చేద్దాం. నిరీక్షణతో ఎదురు చూస్తూ ప్రార్థనలో స్థిరంగా మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. మనం అందరం కూడా ఏ ఒక్కరు కూడా మరి విశ్వాసాన్ని కోల్పోకూడదు. దేవుని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని కోల్పోకూడదు. అనేకమైన శ్రమలు వస్తున్నాయని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. అనేకమైనటువంటి ఉపమానాలు మెలకుగా ఉండమని మన దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇచ్చుకొనుచుని వాక్యం సెలవిస్తుంది. మనం మొత్తులై ఉండకుండా, లోకానుసారంగా లోక క్రియల్లో మనం ఉండకుండా, అన్యాచారాల్లో లేకపోతే ఇక భూ సంబంధమైనటువంటి ఆచారాలు, మూఢనమ్మకాలు ఇవన్నీ కూడా తొలగిపోవాలి. మనుషునికి పెట్టినటువంటి అంధకారము ఇవన్నీ తొలగిపోతే దేవునిలో శక్తి పొందుకోగలుగుతాము. 2 పడవల మీద కాలేస్తే ఏ విధంగా మునిగిపోతామో జీవితాలు కూడా ఆ రీతిగానే నిలువెచ్చని స్థితిలో ఉంటున్నారు నా ప్రియమైన వాళ్ళారా. నిజదేవుడు అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తులు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి దేవుని మీద మన జీవితాలు, నా జీవితాలు ఆయన మీద ఆనుకున్నట్లయితే శ్రమల నుండి ఆయన తొలగిస్తాడు, ఆయన తప్పిస్తాడు. ఆయన ఆందోళన నుండి, కలవరాల నుండి, భయంకర విపత్తుల నుండి ఆయన మనల్ని రక్షించి ఆయన రాజ్యానికి, నిత్య రాజ్యానికి హక్కుదారులుగా చేస్తాడు. కలవరపడకండి, ప్రార్థించండి. కరువులు, కాటకాలు, విప్లవాలు, మనుషుని యొక్క హృదయంలో ఏదైతే అనాలోచితమైనటువంటి ఆలోచన మరి ఎప్పుడైతే పుడుతుందో భయంకరంగా మరి శాంతి సమాధానం లేకుండా యుద్ధాలు జరుగుతున్నాయి. మనుషుని హృదయంలో ఉంటే చెడు స్వభావం ఎప్పుడైతే పోతుందో, మనం ఎప్పుడైతే మంచిని ధరించుకుంటామో మనం ఉన్న చోటున, మనం వెళ్తున్న ప్రయాణంలో ఏ దేశంలో కూడా ఐక్యత, ప్రేమ, సంతోషము నెలకొల్పగలుగుతాము. ఈ రోజునాడు అనేకమైనవి జరుగుతున్న మన కళ్ళ ముందు చూస్తున్నాం, వింటున్నాం. నా ప్రియమైన వాళ్ళారా, చాలామందికి నిద్ర లేదు, మనశ్శాంతి లేదు. ఎందుకంటే భయము, యుద్ధాల భయము, మరణాల భయము, తెగుళ్ళ భయము, దొంగల భయము, దోపిడీదారుల భయము, నమ్మిన స్నేహితులే మరి మోసం చేసే భయము, ఆందోళన, ఇంట్లో ఆందోళన, బయట ఆందోళన, స్నేహితుల మధ్య ఆందోళన, భయపడుతూ బ్రతుకుతున్నటువంటి నా ప్రియమైన వాళ్ళారా, ఓర్పు కలిగి దేవుని యందు విశ్వాసం కలిగి మనం ముందరకు కొనసాగిపోదాం. గొప్ప దేవుని కలిగి ఉన్నాం. దేవుడు ఒక మంచి, మనం దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నాం. మనకు నిరీక్షణ ఉన్నది, మనకు ఆధారం ఉన్నది. మనకు దేవుడు ఒక మంచి సహవాసాన్ని ఏర్పరుస్తున్నాడు ప్రతి చోట్ల. దేవుని వాక్యం ద్వారా మనకు ప్రతిదీ కూడా సాధ్యమే. దేవుని ద్వారా అన్నీ సాధ్యమే. ప్రార్థించండి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా భయం నుండి, కలవరం నుండి, ఆందోళన నుండి, ప్రతి విధమైనటువంటి కీడు శోధన నుండి దేవుడు తప్పించాలని మీ అందరితో పాటు నాకు కూడా దేవుడిచ్చినటువంటి యొక్క కృపను బట్టి, ఈ సహవాసాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ, మహిమపరుస్తూ, మరి ఓర్పుతో, సహనముతో, ప్రార్థనలో నిలకడగా ఉండాలని అనేకమైనటువంటి హెచ్చరికలు, ఎల్లప్పుడూ కూడా మెలకువగా ఉంటూ మనము అనేక మందిని దేవుని వైపు నడిపించాలి. చీకటి సంబంధులు కాదు, మనం వెలుగు సంబంధాలను వాక్యం సెలవిస్తుంది కనుక దేవుని వాక్యాన్ని మరి దీపం మీద పెట్టే స్తంభం వలె, దీపం మీద ఏ విధంగా స్తంభం మీద దీపం ఏ విధంగా దారి చూపిస్తాదో వెలుగును, ప్రతి ఒక్క క్రైస్తవుడు ఎక్కడైతే ఏ స్థలాల్లో ఉంటున్నారో ఈ చీకటి శక్తులను, ఈ యొక్క భయంకరమైనటువంటి వాటి గురించి ఎదురవుతున్నటువంటి భయములన్నీ కూడా తొలగిపోవాలని ప్రతి ఒక్కరు కూడా వాక్యమైన నూనెతో ప్రతిబింబిస్తూ వెలిగిపోతూ దేవుని
మార్గంలో మనమందరం నడిపించాలని ఇక ఆధ్యాత్మిక స్నేహవృక్షంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించాలని మరి మేము ఎల్లవేళలా ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, జీవితాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, మహిమపరుస్తూ, దేవుని మీద ఆనుకుని మరి మనమందరం కూడా మన కుటుంబాల కోసం, మన యొక్క రాష్ట్రాలు, గ్రామాల కోసం, దేశ ప్రజల కోసం, ప్రపంచ దేశాల కోసం జరుగుతున్నటువంటి మరి ఇరాన్, అమెరికా, ఇజ్రాయేల్ గురించి, మనము యెరూషలేము గురించి దినము ప్రార్థన చేయవలసిన వారం ఉన్నాము. మెలుగుగా ఉండి దేవుని వాక్యములను పఠిస్తూ, ప్రార్థన చేస్తూ, కుటుంబముగా, సంఘముగా, ఎక్కడున్న సమాజముగా మరి దేవుని సన్నిధిలో మరి మనం మోకరించి ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో జీవితంలో ముందుకు కొనసాగిపోదాం. అట్టి కృప దేవుడు అందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. మా పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, మీ యొక్క అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా యుద్ధమును గూర్చి, కలహమును గూర్చి నాయన ప్రభా, జడుకుడి భయపడుకుని వాక్యం సెలవిస్తుంది నాయన. రాజ్యం మీదకి రాజ్యం, ఆయన జనుల మీదకి జనులు ప్రభా, అనేకమైన భూకంపాలు, మరణాలు, వ్యాధులు, బాధలు, కష్టాలు, నష్టాలు ఈ భూమి మీద నాయన మరి వినబడుతున్నాయి. ఇవన్నీ కూడా నాయన ప్రభు రాకడికి సూచనని వాక్యం సెలవిస్తుంది. మేమందరం కూడా ఓర్పు కలిగి, సహనం కలిగి, ధైర్యము కలిగి, ప్రేమ కలిగి, సమాధానం కలిగి, మేమున్న చోటన ఉన్న స్థితిలో మేమందరం కూడా నిన్ను పోలి మేము నడుచుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని, ఎవరైతే ఆదరణ లేక కలవరాలతో కూరేతున్న వారందరికీ ధైర్యం తెచ్చి, ధైర్యంలో నడిపించేలాగా, నీ మార్గంలో నడిపించేలాగా, నీ కొరకు నిరీక్షణ కలిగి నీ వైపు చూస్తూ మేము ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఆధ్యాత్మిక స్నేహవృక్షంలో ఎంతోమంది ప్రభు ప్రార్థిస్తూ మరి ప్రకటనలు చేస్తున్నారు, వింటున్నారు, చూస్తున్నారు. ప్రతి బిడ్డలను, ప్రతి కుటుంబాలను, వారికి ఇచ్చిన సంతానాన్ని, వారికి ఇచ్చినటువంటి పనిని, వారికి ఇచ్చిన ప్రతిదీ నాయన ఆశీర్వదించి దీవించమని, కీడు నుండి, శోధన నుండి తప్పించమని, మీరే ప్రతి వారికి నాయన సంరక్షణ దయచేసి మమ్మలను, మా బిడ్డలను, మా యొక్క కుటుంబాలను, మా బంధువులను, స్నేహితులను, ఇదిగో తండ్రి ప్రభు, మా దేశ ప్రజలను, ప్రపంచ ప్రజలందరినీ కూడా ప్రభు శాంతి పరిపాలనలో మమ్మల్ని అందరినీ కూడా నడిపించమని, ఈ యొక్క పునరుద్ధాన దినముగా ఎక్కడైతే ఆరాధనలు జరుగుతున్నాయో నాయన ప్రభు, ప్రతి వారు ఆత్మతో, సత్యముతో, నాయన ప్రేమతో నీ సన్నిధికి రావటానికి నీ కృప చూపించండి. దైవజనుల మీద, కుటుంబాల మీద కాపుదలను దయచేయమని, ఎవరైతే ఈ మాటలు విన్నారో మారు మనసు కలిగి, పశ్చాత్తాపం కలిగిన నీ కోసం బ్రతకాలి, నీ యందు భయభక్తులు కలిగి బ్రతకాలి, నిరీక్షణ కలిగి బ్రతకాలి, కృంగిపోకుండా, కృషించుకోకుండా, బాధల్లో, వ్యాధుల్లో, శ్రమల్లో ప్రభా మేము ధైర్యంగా నిలబడి నాయన ఈ రాకడ కొరకు మేము ఎదురు చూచేవారుగా ఆయన, ఇవన్నీ కూడా ప్రభువా మేలు కొరకు జరుగుతున్నాయని మేమందరూ కూడా తెలుసుకుంటూ నీ సన్నిధిలో సాగిపోతున్నాం ప్రభువా. మీరే నాయన మమ్మల్ని కాచి కాపాడి నాయన ముందుకు నడిపించమని, నాయన ఈ యొక్క యుద్ధ వాతావరణం నుండి, కలవరాల నుండి, నాయన కరువు కాటకాల నుండి, ప్రతి విధమైనటువంటి శాపాల నుండి మమ్మల్ని నాయన రక్షించి నీ చిత్తంలో నడిపించమని, ప్రార్థనలు ఏకీభించిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని నెమ్మది, శాంతి, సమాధానం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో యొక్క చిన్న ప్రార్థన మిక్కిలి అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.